కొండగట్టు అంజన్న ఆలయంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారా? త్వరలో గిరి ప్రదక్షిణపై అధికారుల నివేదిక పవన్ కళ్యాణ్ కు అందనుందా? గిరి ప్రదక్షిణపై భక్తులు ఏమంటున్నారు? అరుణాచలం, సింహాచలం తరహాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనూ గిరి ప్రదక్షిణ జరగబోతోంది. ఇప్పటికే కొండగట్టులో అంజన్న భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. అయితే ప్రదక్షిణ చేసే మార్గం దారుణంగా ఉంది. మొత్తం 6 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ గిరి ప్రదక్షిణలో 3 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో ఉంటుంది. మట్టి, రాళ్లతో కూడిన రోడ్డు ఉంటుంది. మిగతా 3 కిలోమీటర్లు మాత్రం జాతీయ రహదారితో పాటు ఘాట్ రోడ్ను ఆనుకొని ఉంటుంది. అంజన్న భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కానీ అధికారులు మాత్రం వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదు. అయితే ఇటీవలే కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొండగట్టు గిరి ప్రదక్షిణ అంశాన్ని తీసుకెళ్లారు. గిరి ప్రదక్షిణకు సహకరించాలని కోరారు. కొండగట్టు గిరి ప్రదక్షిణకు తన సాయం ఉంటుందని, అవసరమైతే కరసేవ కూడా చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే ఈ రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు దానికి. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామ భక్తులు కోరుకుంటే జరగంది రామకార్యానికి అడ్డే ఉండదు. ఆ గిరి ప్రదక్షిణ శక్తి ఎలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అవుతుంది. కరసేవ చేయాలని కోరుకుంటాను. మీరు రోడ్డు, మీ గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నా కరసేవ కూడా చేస్తాను మేమందరం వచ్చి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సమయంలో హనుమాన్ మాల విరమణ భక్తులు పడుతున్న ఇబ్బందులను అర్చకులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీలో అధికారంలోకి రాగానే ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి కొండగట్టుకు టీటీడీ నిధుల కేటాయింపు అంశాన్ని తీసుకెళ్లారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించి టీటీడీ చైర్మన్ తో చర్చించారు. వెంటనే కొండగట్టుకు పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుంచి నిధులు మంజూరయ్యాయి. 35 కోట్ల టీటీడీ నిధులతో మాల విరమణ మండపం, వసతి గృహ సముదాయాలకు ఇటీవలే పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శంకుస్థాపన చేశారు. కొండగట్టును దర్శించుకొని వెళ్లిన 2 రోజులకే గిరి ప్రదక్షిణ అంశంపై పవన్ ఫోకస్ చేశారు. ఆయన కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఫోన్ రావడంతో వెంటనే ఆయన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ను గిరి ప్రదక్షిణ రిపోర్టు కావాలని కోరారు. హుటాహుటిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రెవెన్యూ, దేవాదాయ, అటవీ శాఖ అధికారులతో కలిసి కొండగట్టులో జరిగే గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ పై సర్వే చేశారు. ఈ గిరి ప్రదక్షిణలో 3 కిలోమీటర్లు బాగానే ఉన్నప్పటికీ మిగతా 3 కిలోమీటర్లకు కొత్త రోడ్డు వేయాల్సి ఉంటుంది. మొత్తం 50 ఫీట్ల రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. అందులో 20 ఫీట్లు కాలినడకకు కేటాయించనున్నారు అధికారులు. 6 కిలోమీటర్లలో భక్తుల సౌకర్యార్థం వాష్రూమ్స్, పార్కింగ్ ప్లేస్లు, విశ్రాంతి షెడ్స్ నిర్మించాలని నివేదిక రూపొందించారు. ఈ 6 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో లైటింగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాగునీటి సదుపాయం కూడా కల్పించాలని నివేదికలో రూపొందించారు. మేడిపల్లి సత్యం గారు కూడా దీనికి మన గిరి ప్రదక్షిణ కానీ, మాస్టర్ ప్లాన్ కానీ అన్ని విధాలుగా అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. కొండగట్టు ఇంకా అరుణాచలం కంటే ఇంకా పెద్ద ఎత్తున తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నాం. 5 కిలోమీటర్లు కాకపోతే ఇంకా మంచిగా ఉండాలి. ఇంకా సౌకర్యాలు కూడా మెరుగుపరిచేటట్టు చేయాలి. వాటర్ సర్వతి కానీ, అక్కడ కూర్చోవడానికి ప్లేస్లు కానీ, బాత్రూమ్లు కానీ, ఇంకా అన్ని విధాలుగా సౌకర్యాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. గిరి ప్రదక్షిణలో చాలామంది, ఒక 5,000 మంది ఉంటే అలా 60-70% మహిళలే ఉంటున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు, అదేవిధంగా కొంతమంది ఓల్డేజ్ వాళ్ళు వస్తున్నారు, 70-80 ఏళ్ళ ఓల్డేజ్ వాళ్ళు వస్తున్నారు. వారి కోసం ఒక వెహికల్ పోయేటట్టు కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ లాగా పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి, ఆంజనేయ స్వామి వారి ఇంటి విలువెలుపు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయండి, నేను ఆ డబ్బులు కూడా ఇప్పిస్తానని చాలా సంతోషకరం. గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గంలో ఎక్కువగా అటవీ శాఖ భూమి ఉంది. అటవీ శాఖ భూమిని తీసుకొని దేవాదాయ శాఖ భూమి ఇస్తామని కలెక్టర్ తెలిపారు.
గిరి ప్రదక్షిణలో భక్తులపై కోతులు దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇతర వన్యప్రాణుల నుంచి భద్రత కల్పించాలని అంటున్నారు. మహిళలు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వారికి విశ్రాంతి హాల్స్ నిర్మించాలని కోరుతున్నారు. కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బందిని అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరిని తీసుకొచ్చి మరి అందరినీ సమన్వయపరిచి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత పోతుంది, రెవెన్యూ ల్యాండ్ ఎంత ఉంది, ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ మనం ఆ రోడ్డు నిర్మాణం కోసం ఫారెస్ట్ ల్యాండ్ ఎంత అయితే తీసుకుంటామో అంత సబ్సిడీగా ల్యాండ్ ఇచ్చడానికి కోసం మరి కలెక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇట్లా వెడల్పుతో రోడ్డు చేయాలనే నిశ్చయంతో ఉన్నాం. అలా ఫీట్లు భక్తులు గిరి ప్రదక్షిణదారులు నడచడానికి కోసం 30 ఫీట్లు ఆ రోడ్డు మరి వెహికల్స్గా అవి పోనీ కోసం నిధులు తొందరగా శాంక్షన్ చేసి పనులు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తానికి గతంలో వచ్చినప్పుడు అర్చకులు కోరగానే టీటీడీ నిధులు కేటాయించారు పవన్ కళ్యాణ్. తాజాగా మంత్రి అద్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గిరి ప్రదక్షిణ అంశాన్ని కోరగానే మరింత సానుకూలంగా స్పందించారు పవన్. త్వరలోనే కొండగట్టు గిరి ప్రదక్షిణపై నివేదికను పవన్ కళ్యాణ్ కు పంపించబోతున్నారు అధికారులు.